గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా మేడారం జనజాతర, వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి షురు, జర్నలిస్టు శంకర్పై హస్తం గుండాల దాడిని ఖండించిన కేటీఆర్. జర్నలిస్ట్ శంకర్పై దాడి కేసులో 2 అరెస్ట్, ఆసుపత్రిలో శంకర్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే లాస్య నందితకు కన్నీటి వీడ్కోలు, లాస్యకు నివాళులర్పించిన కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్పై ఎలక్షన్ కమిషన్ కసరత్తు, మార్చి 13 తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం. ఈ నెల 26న ట్రాక్టర్ మార్చి 14న ఢిల్లీలో ర్యాలీ, డిమాండ్ల సాధన కోసం రైతుల ఆందోళన మరింత ఉధృతం. రష్యా ఉక్రెయిన్ పోరుకు 2 ఏళ్లు, ప్రపంచ ఆర్థికంపై తీవ్ర ప్రభావం. వనదేవతలు సమ్మక్క సారళమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివచ్చారు. ఎత్తు బంగారం, ఎదురుకోళ్లతో మొక్కులు చెల్లించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా, వైద్యాధికారులు శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయం కల్పించారు. భక్త కోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వన ప్రవేశం చేస్తోంది. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం ఉప్పొంగింది. సమ్మక్కకు సారక్కకు అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో వనం దద్దరిల్లింది. చీర, సారే, నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు, ఒడిబియ్యం, కొబ్బరికాయలు, తీరొక్క రూపాల్లో భక్తులు అమ్మవార్లకు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 60 లక్షల మంది మొక్కులు చెల్లించుకోగా ఇప్పటి వరకు ఈ సంఖ్య 1.5 కోటి చేరినట్టు అధికారులు అంచనా వేశారు. అమ్మల ప్రసాదం కోసం భక్తులు పోటీపడ్డారు. పసుపు కుంకుమ కోసం పరితపించారు. పవిత్ర మాఘశుద్ధ పౌర్ణమి రోజున వనదేవుళ్లు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచే క్యూ లైన్లు, గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈసారి జాతరకు 1.20 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా శుక్రవారం నాటికి దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 1.50 కోట్లకు చేరింది. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మలిద్దరూ గద్దెలపై కొలువై ఉండడంతో శుక్రవారం దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికార లెక్కల ప్రకారమే శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 60 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అంతకు ముందు గురువారం వరకు ముందస్తు మొక్కులతో కలిపి 80 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దానితో ఇప్పటి వరకు 1.50 కోట్ల మంది మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నట్టయింది. జాతర చివరి రోజైన శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నది. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన గిరిజనులు సాంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరాలన్న దాలతో వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగియనున్నది. ఆలోపే మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. జాతర ఆరంభమైన బుధవారం నుంచి శుక్రవారం వరకు జంపన్నవాగులో జన ప్రవాహం కొనసాగింది. మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులపై పోలీసులు లాఠీ జులిపించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల దర్శనానికి రాగా కొన్ని గంటల పాటు క్యూ లైన్లను నిలిపివేయడంతో భక్తులు సహనం కోల్పోయారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై లాఠీచార్జి చేశారు. తోపులాటలో పలువురు భక్తుల దుస్తులు చినిగిపోయాయి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న పలువురు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి దర్శనానికి వెళ్తున్న సమయంలోనే సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. సీఎం రాక సందర్భంగా వీఐపీ, సామాన్య క్యూలైన్లలో గంటల తరబడి దర్శనాలు నిలిపివేశారు. వీఐపీ పాస్లు ఉన్న భక్తులు కూడా నలుదిక్కుల నుంచి దర్శనం కోసం వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు భక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం తమకు ప్రత్యేక పాస్లు ఎందుకిచ్చారంటూ విరుచుకుపడ్డారు. రేవంత్, సీతక్క డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా సీఎం వెళ్లిపోగానే పోలీసులు చేతులెత్తేయడంతో మేడారంలో ట్రాఫిక్ అదుపు తప్పింది. తిరుగు ప్రయాణంలో భాగంగా మేడారం నుంచి థర్డ్ వై వరకు ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తకోటిని దీవించి ఆశీర్వదించిన సమ్మక్క శనివారం సాయంత్రం తిరిగి వనం ప్రవేశం చేస్తుంది. సారలమ్మ కన్నపల్లికి వెళ్లిపోతుంది. పడిగిద్దరాజు పూనుగుర్లకు, గోవిందరాజులు కొండాయికి అదే సమయంలో వెళ్లిపోనున్నారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం వడ్డెలు, గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను ఎక్కడి నుంచి తోడుకొని వస్తారో తిరిగి అక్కడికే సాగనంపుతారు. ఈ తంతును వనప్రవేశంగా పిలుచుకునే ఆచారం కొనసాగుతూ వస్తున్నది. వనదేవతలు జనప్రవేశం చేసి 2 రోజులు భక్తులకు దర్శనమిచ్చి తిరిగి వనప్రవేశం చేయడంతో 2 ఏళ్ల మహాజాతర పరిసమాప్తి అవుతుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రింగ్ రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. లాస్య నందిత పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి నందిత కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రింగ్ రోడ్డు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న మారుతి వాహనం సుల్తాన్పూర్ టోల్ గేట్ దాటిన తర్వాత తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆ వాహనాన్ని ఆమె పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ నడుపుతున్నారు. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. 100 కిలోమీటర్ల వేగంతో వాహనం నడపడంతో అది అదుపు తప్పి మొదట టిప్పర్ను, ఆ తర్వాత రహదారి పక్కన ఉన్న రైలింగ్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. నందిత కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు కుటుంబ సభ్యులు, అభిమానులు, నేతలు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ఈస్ట్ మారేడుపల్లి శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. హరీష్ రావు, తలసాని, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాడెమోశారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందిన లాస్య నందితకు ప్రజలు కన్నీటి వేడుకోలు పలికారు. కేసీఆర్ తప్పులనడం కోసం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ బలిపీఠంపై ఎక్కిస్తే ఆ పాపానికి నేడు రైతన్న బలవుతున్నాడు. కొన్ని నెలల కిందటి దాకా పచ్చని మాగాణంగా వెల్లివిరిసిన తెలంగాణ నేడు మళ్లీ ఎర్రగా ఎండిపోయి పడవబడుతోంది. 10 ఏళ్ల కిందటి పాపపు కాలం మళ్లీ దాపురిస్తోంది. 60 ఏళ్లు ఏడిపించిన కాటకం మళ్లీ కొత్త నాటకమై ఆడుతోంది. కేసీఆర్ని విమర్శించడం పెట్టిన సమయంలో సగమైన రేవంత్ ప్రభుత్వం రైతుల కష్టంపై దృష్టి పెట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి రాకనే పోవు. కలిసి ఆలోచిస్తే ఈ కష్టాన్ని జయించేవాళ్లమే. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది.
కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తి స్థాయిలో నిండాయి. అయినా గోదావరి బేసిన్లోనూ ప్రాజెక్టుల కింద పంటలు ఎండిపోతున్న దుస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలేనని తేటతెల్లమవుతుంది. ప్రభుత్వం తీరుతో పంటలు ఎండిపోతూ ఉన్నా రాష్ట్ర రైతాంగం ఆగమవుతున్నది, నష్టాల బారిన పడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రణాళికబద్ధంగా సాగు, తాగునీటి ఎద్దడి లేకుండా చూసేది. చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చింది. తద్వారానే 2 పంటలకు సాగునీటి భరోసా లభించింది. యాసంగిలోనూ నీరందగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని వేల చెరువులను అక్కడి మేజర్, మీడియం ప్రాజెక్టులకు అనుసంధానం చేసింది. ప్రధాన గోదావరిలో ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన వెంటనే మేడిగడ్డ నుంచి ప్రాణహిత జలాలను ప్రధాన ప్రాజెక్టులకు ఎత్తిపోసేది. ఆ జలాలను ప్రాజెక్టుల ద్వారా చెరువులకు మళ్లించేది. ఏటా ప్రతి అక్టోబర్ లేదంటే డిసెంబర్లో చెరువులు, చెక్ డ్యాంలను క్రమం తప్పకుండా నింపుతూ ఉండేది. ఫలితంగా భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. 24 గంటల కరెంటుతో బోర్ల ద్వారా పంటలు పండేవి. చిన్న లిఫ్ట్ కూడా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఆ పనేం చేయలేదు. వర్షాకాలంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిలో కొద్ది మొత్తం విడుదల చేసి వాటి పరిధిలోని చెరువులు, చెక్ డ్యాంలను ఇటీవల నింపింది. అది అక్కడి స్థానిక రైతులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తేనే. మిగతా చోట్ల చెరువులను నింపకపోవడంతో భూగర్భ జలాల మట్టాలు భారీగా పడిపోతున్నాయి. కరెంటు కోతల వల్ల బోర్లు కూడా పూర్తి స్థాయిలో నడవని దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఒకచోట పంటలు ఎండుతుంటే, నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేయాలని చూసింది తప్ప యాసంగి సాగునీటి అవసరాలు ఏమిటి, నీటిని ఎలా అందించగలం, కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టి సారించలేదు. ఒకసారి మంత్రుల బృందం, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు తప్ప సాగునీటి అవసరాలపై మాత్రం అధికారులతో సమీక్షించింది లేదు. భవిష్యత్తు సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలని దానిపై దృష్టి సారించడం లేదు. కనీసం యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులనైనా అప్రమత్తం చేసిందా అంటే అది లేదు. ఆ దిశగా ఆలోచించిందా అంటే అది లేదు. ఈ ఏడాది చెరువులు, చెక్ డ్యాంలను నింపకపోవడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీనికి భూగర్భ జల శాఖ నెలవారీ నివేదికలే నిదర్శనం. బోర్లు నడవడం కష్టంగా మారింది. కరెంటు కోతలు కూడా కొనసాగుతుండటంతో బోరు బావుల ద్వారా వ్యవసాయం ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికే పలుచోట్ల పంటలు ఎండిపోతుండగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.